Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో అంటే సీకేడీ పేషెంట్స్లో రక్తం ఎందుకు తగ్గుతుంది, రక్తం పెరగడానికి ఎలాంటి మందులు వాడతారు, ఇలాంటి మందులు వాడేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, కిడ్నీ అన్నది కేవలం ఒక ఎక్స్క్రిటరీ ఆర్గాన్ మాత్రమే కాదు. అంటే కిడ్నీ అన్నది కేవలం రక్తంలో ఉన్న విషయాలను మాత్రమే వడబోస్తూ ఉండదు. కిడ్నీ అనేది రక్తం వడబోతుతో పాటు వివిధ రకాల పనులను చేస్తూ ఉంటుంది. అలాంటి పనుల్లో చాలా గొప్ప పని మన శరీరంలో మన రక్తం మోతాదుని ప్రాపర్గా మెయింటైన్ చేయడం. అంటే ఎవరికైతే కిడ్నీ పనితీరు బాగానే ఉంటుందో అలాంటి వారికి మాత్రమే వారి శరీరంలో రక్తం శాతం ప్రాపర్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎవరికైతే కిడ్నీ పనితీరు తగ్గుతూ ఉంటుందో కిడ్నీ పనితీరు తగ్గే కొద్దీ వాటి బ్లడ్ కంటెంట్ కూడా తగ్గుతూ ఉంటుంది. అందుకే కిడ్నీ పేషెంట్స్లో యూజువల్గా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. మరి ఈ హిమోగ్లోబిన్ పెరగడానికి మీ నెఫ్రాలజిస్ట్ మీకు ఎలాంటి మందులు ఇస్తారో తెలుసుకుందాం. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో లేక కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్న పేషెంట్స్లో అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఎవరికి హిమోగ్లోబిన్ తగ్గుతున్నా మొట్టమొదటిగా చూసుకోవాల్సింది వారి ఐరన్ కంటెంట్. అంటే వారికి ఏదైనా ఐరన్ తగ్గిందా, లేక ఐరన్ బైండింగ్ కెపాసిటీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేక వారి B12 ఏమైనా తగ్గిందా, లేక ఫోలేట్ ఏమైనా తగ్గిందా, ఫోలేట్ ఇంకా ఫోలిక్ యాసిడ్ తగ్గిందా చూసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్గా మొట్టమొదటిగా ఈ డెఫిషియన్సీస్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ తర్వాత ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, లేక B12 పెరిగే మందులు కావచ్చు, లేక ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా బ్లడ్ పెరుక్కోకుండా ఉంటే అప్పుడు ఈ ఎముకల గుజ్జు నుంచి రక్తం తయారవడానికి కొన్ని రకాల స్టిమ్యులేటింగ్ ఏజెంట్స్ని వాడాల్సి వస్తుంది. ఇలాంటి స్టిమ్యులేటింగ్ ఏజెంట్స్ని ESA అని అంటారు. అంటే ఎరిథ్రోపాయసిస్ స్టిమ్యులేటింగ్ ఏజెంట్స్. వీటిలో మొట్టమొదటి అండ్ ఫేమస్ డ్రగ్ వచ్చి ఎరిథ్రోపాయిటిన్. ఈ ఎరిథ్రోపాయిటిన్ అనేది ఒక ఇంజెక్షన్. ఇది యూజువల్గా చర్మానికి లేక బ్లడ్లోకి వారంలో 2 సార్లు కానీ లేక వారంలో 3 సార్లు కానీ తీసుకోమని చెప్తూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడడం వల్ల అనగా ఈ ఎరిథ్రోపాయిటిన్ వాడడం వల్ల ఎముకల గుజ్జు మళ్ళీ స్టిమ్యులేట్ అయ్యి హిమోగ్లోబిన్ని పెంచేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సీకేడీ పేషెంట్స్కి అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్కి సాధారణ జనంలాగా 14-15 హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం హిమోగ్లోబిన్ 13 దాకా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే డయాలసిస్ పేషెంట్కి అయితే ఇంకా తక్కువ కూడా మెయింటైన్ చేసుకోమని చెప్తూ ఉంటాం. ఈ ఎరిథ్రోపాయిటిన్తో పాటు ఈ ఎముకల గుజ్జు ప్రేరేపించడానికి పనికొచ్చే ఇంకొక మెడిసిన్ డార్బోపాయిటిన్. ఈ డార్బోపాయిటిన్ కూడా ఎరిథ్రోపాయిటిన్ లాంటిదే, కానీ ఎరిథ్రోపాయిటిన్ అయితే మాత్రం వారానికి 3 సార్లు తీసుకోమని చెప్తూ ఉంటారు. ఇదే డార్బోపాయిటిన్ అయితే మాత్రం వారానికి 1 సారి తీసుకున్నా సరిపోతుంది. ఇంకొన్ని సందర్భాల్లో నెలకు 2 సార్లు తీసుకున్నా సరిపోతూ ఉంటుంది. మరి రక్తం పెంచడానికి ఇంజెక్షన్స్ తప్ప ట్యాబ్లెట్స్ అవైలబుల్గా ఉండవా? ఎస్, ఈ మధ్య కాలంలో కొత్తగా ట్యాబ్లెట్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటిని డెసిడ్యూస్టాట్ అని అంటారు. అంటే ఆక్సిమియా అనే ట్రేడ్ నేమ్ వల్ల కావచ్చు, లేదా రైట్ స్టాట్ అన్న ట్రేడ్ నేమ్ ద్వారా కావచ్చు, ఈ డెసిడ్యూస్టాట్ అన్న మందు ఇండియాలో మార్కెట్ చేయబడుతుంది. ఈ ట్యాబ్లెట్స్ యొక్క గొప్పతనం ఏంటంటే గతంలో ఉన్న ఎరిథ్రోపాయిటిన్ లేక డార్బోపాయిటిన్ లాగా ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిన ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ కూడా నోటి ద్వారా తీసుకునే ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ని కూడా వారంలో 3 సార్లు కావచ్చు, 2 సార్లు కావచ్చు, లేక మరీ కొద్ది మందిలో వారానికి 1 సారి కూడా తీసుకోమని చెప్తూ ఉంటారు. కానీ ఈ ఆక్సిమియా, రైట్ స్టాట్ అనగా డెసిడ్యూస్టాట్ అన్న మందులు వాడుకున్నా, లేక ఎరిథ్రోపాయిటిన్ లేక డార్బోపాయిటిన్ లాంటి బ్లడ్ని పెంచే ఇంజెక్షన్లు వాడుకున్నా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సాధారణ జనాల్లాగా కిడ్నీ పేషెంట్స్లో సీకేడీ పేషెంట్స్లో హిమోగ్లోబిన్ 14-15 మెయింటైన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మ్యాక్సిమం 13 హిమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకుంటే చాలా వరకు సరిపోతుంది. ఎందుకోసం అంటే రీసెర్చ్లో ఏం తెలిసిందంటే అడ్వాన్స్డ్ సీకేడీ పేషెంట్స్లో ఎవరికైతే హిమోగ్లోబిన్ మోర్ దాన్ 13-14 మెయింటైన్ అవుతుంటుందో వారికి వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దెర్ఫోర్ బ్లడ్ని బొత్తిగా తక్కువగా కాకుండా లేక మరీ ఎక్కువ కాకుండా 10-13 మెయింటైన్ చేసుకోవడం చాలా ఉత్తమం. దెర్ఫోర్ ఈ సీకేడీ పేషెంట్స్లో హిమోగ్లోబిన్ స్థాయిల్ని ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఐరన్ మాత్రలు కావచ్చు, లేక B12 ఫోలిక్ యాసిడ్ పెంచే మాత్రలు కావచ్చు, లేక ఇవి వాడినప్పటికీ కూడా హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటే అప్పుడు రక్తాన్ని పెంచే ఎరిథ్రోపాయిటిన్, డార్బోపాయిటిన్ లేక కొత్తగా వచ్చిన డెసిడ్యూస్టాట్ అన్న మందులు వాడుకోవాల్సి వస్తుంది. దెర్ఫోర్ ప్రతి ఒక్క సీకేడీ పేషెంట్ కూడా వారి రక్తం తగ్గచ్చు అన్న భావన మనసులో ఉండి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో హిమోగ్లోబిన్ మానిటర్ చేసుకుంటూ హిమోగ్లోబిన్ పూర్తిగా తగ్గకుండా వారి నెఫ్రాలజిస్ట్ యొక్క సలహా ప్రకారం
ప్రాపర్ మందులు వాడుకోవాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే ఈ హిమోగ్లోబిన్ అనేది ఎక్కువగా ఉన్న సమస్యే, తక్కువగా ఉన్న సమస్యే. ఎక్కువగా ఉంటే బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్‌లో ఉంటుంది. సాధారణ జనాల్లో ఉండదు కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్‌లో ఉంటుంది. అదేవిధంగా ఈ హిమోగ్లోబిన్ బొత్తిగా తగ్గినా అల్సర్ రావడం, ఏ పని చేయాలనుకున్నా సరే మనసు లేకపోవడం జరుగుతూ ఉంటాయి. దేర్‌ఫోర్ ఈ హిమోగ్లోబిన్‌ని 10-13 మెయింటైన్ చేసుకునే విధంగా మీ నెఫ్రాలజిస్ట్‌తో మీరు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది.